పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు జిల్లా ఏజెన్సీలో వామపక్ష పార్టీలు బంద్ పాటిస్తున్నారు. 1/70 యాక్ట్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీలో వామపక్షాలు బంద్ నిర్వహించారు. ఏజెన్సీలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, షాపులు మూసివేసి ప్రశాంత వాతావరణంలో ప్రజలు బంద్ పాటిస్తున్నారు. खबरदार गिरिजन चट्टाल जोल कोस्ते खबरदार गिरिजन चट्टाल जोल कोस्ते నన్ను భయంకరంగా చాలా టార్చర్, చాలా హెరాస్మెంట్ చేసి అసలు నేను చెప్పి నేను ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టేయడం, నన్ను భయంకరంగా కొట్టడం, చంపేస్తా, నువ్వు నోరు మూసుకుని కూర్చో, మేము చెప్పింది నువ్వు విను, లేదంటే వేరే విధంగా ఉంటుంది, నువ్వు అమలాపురంలో తిరగలేవు, నీ ఫ్యామిలీ అమలాపురంలో తిరగదు, ఇంకా మేము చెప్పింది చేయకపోతే నీ దగ్గర ఉన్న 17 మొత్తం సైట్ ఆక్రమించేసుకుంటాం, నువ్వు అందులో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాము అని చెప్పి అక్కడ నన్ను నిర్బంధించి 3-3:30 వరకు అక్కడే ఉంచేశారు. ఈ లోపల మా అమ్మగారు మా భార్య నేను కనిపించట్లేదని చెప్పి తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్కి వచ్చారు అక్కడ ఫిర్యాదు చేయడానికి. ఎస్పీ ఆఫీస్కి వచ్చిన వెంటనే వాళ్ళ వెనకాలే ఆయన వచ్చి ఎస్పీ గారిని కలవనివ్వకుండా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు ఎంత బతిమాలినా ఇక్కడ ఎస్పీ గారిని కలవనివ్వలేదు, అక్కడ నన్ను అక్కడ నిర్బంధించి అలా ఉంచారు. తర్వాత ఈయన ఏఆర్డిఎస్పీ గారే ఇక్కడ నుండి ఎస్పీ ఆఫీస్ దగ్గర నుండి నాకు అక్కడున్న వేరే వ్యక్తికి ఫోన్ చేయించి ఇలా మీ అమ్మగారు మీ భార్య ఇక్కడ ఉన్నారు, వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని, ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కూర్చోకుండా వెళ్ళిపోమను అని నాకు ఫోన్ చేయించి మాట్లాడించారు. ఆ తర్వాత అక్కడ నుండి ఇప్పుడు నాకు దౌర్జన్యంగా ఏదైతే 4 సెంట్ల స్థలం తీసుకున్న దాన్ని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించి, రద్దు చేయించి, అదే కాకుండా ఏదైతే ప్రామిసరీ నోట్స్ ఇంకా ఏదైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు చేయించారో అవన్నీ తిరిగి ఇప్పించి నాకు న్యాయం చేయమని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి దౌర్జన్యంగా నా మీద అక్రమంగా అన్యాయంగా ఎంత టార్చర్ చేసినటువంటి దీనికి న్యాయం చేసి ఆ స్థలానికి ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయించమని ఎస్పీ గారికి నేను వినతిపూర్వకంగా రాతపూర్వకంగా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీన్ని స్పందించి ఇది ఏదైతే దౌర్జన్యం జరిగిందో దీన్ని మేము సీరియస్గా తీసుకుంటాము, దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నువ్వేం భయపడొద్దు, నేను ఈ విషయం వెళ్ళి డిఎస్పీ గారిని కలువని కూడా ఎస్పీ గారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది, కాన్ఫిడెంట్ ఇవ్వడం జరిగింది.